ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా కొంత కేసీఆర్ ట్రాప్లో పడుతున్నారు. ఈ కులగణన ఎవరి ట్రాప్లో పడలేదు. మేము చాలా పర్ఫెక్ట్గా సర్వే చేసినాము. 96.9% ప్రజలు సర్వేలో పాల్గొన్నారు. వాళ్ళు సమాచారం ఇచ్చారు. వాళ్ళ కాపీ మాన్యువల్గా ఉంది, వాళ్ళ సంతకం ఉంది, అంత డీటెయిల్గా మేము తీసుకున్నామని ముఖ్యమంత్రి నిన్న ప్రకటిస్తున్నారు. సరే, ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోరండి. ముఖ్యమంత్రి నోటికి అసలు దేవుడికి దండం పెట్టాలి. ఆయనంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు నా జీవిత చరిత్రలో చూడలేదు. ఆయన ఏ మాట మీద కట్టుబడి ఉన్నాడో చెప్పండి దయచేసి ప్లీజ్. ఆయన చెప్పిన ఫలానా మాట మీద కట్టుబడి ఉన్నా అంటే డిసెంబర్ 9 నాడే ఎవడయ్యా మీకు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు రాదని? మేమన్నా పిచ్చోళ్ళమా? 9వ తారీఖున టింగ్ అవుతాయని అన్నాడు. మీరు అప్పులు చేసుకోండి, మీకు 2 లక్షల అప్పు 2వ తారీఖు నాడు మాఫ్ చేస్తా అన్నాడు. అప్పులు లేని వాళ్ళు కూడా తెచ్చుకోమని సలహా ఇచ్చినాడు కదా. చెప్పండి, మీకు ఏ సంక్షేమ కార్యక్రమమైనా డిసెంబర్ 9ని గీటురాయిగా పెట్టుకొని చేస్తాను అన్నాడా లేదా? అది అధికారంలో లేకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అకౌంట్లు తెలవక ఏమో తెలవక ఆ తర్వాత కుండలు అనుకున్నాం కానీ మట్టి కుండలు కూడా ఎగ్జాక్ట్లీ రైట్ ఫైన్. అలాంటప్పుడు చిత్తశుద్ధితో ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అయ్యా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడినాను, కానీ ప్రభుత్వ పక్షానికి వచ్చిన తర్వాత మా ట్రెజరీని మేము లెక్క పెట్టుకున్నప్పుడు మాకు వీళ్ళు చేసిన అప్పులను లెక్క పెట్టుకున్నప్పుడు ఈ రకంగా పొరపాటు జరిగింది, ఇగో నేను ఈ కార్యక్రమాన్ని 3 నెలల తర్వాత అమలు చేస్తా అని చెప్పినాడా? ఎన్నడన్నా ఒక్కసారన్నా ఈ ఫలానా కార్యక్రమాన్ని నేను ఫలానా సందర్భంలో అమలు చేస్తా అని చెప్పినాడా? మొదట 3 నెలలు అన్నాడు, ఆ తర్వాత ఆగస్టు 15 అన్నాడు, తర్వాత మళ్ళా అన్నాడు. ఇప్పటికి కూడా రైతు భరోసా ఇంకా నడుస్తూనే ఉంది. ఒప్పుకుంటారా లేదా ఈ విషయాలు? ప్రతి మాట మీద మాట తప్పినాడు. ఆయన ఏ మాట మీద స్థిరంగా ఉన్నాడు? నేను అడుగుతున్నాను ఇదే కుల జనగణన గురించి. రఘు ప్లీజ్, మీరు నన్ను ప్రశ్న అడిగా నేను సమాధానం చెప్తా. కుల జనగణనకు 1 year ఎందుకు పట్టింది? ఇదేం పెద్ద ఆర్థికమైనటువంటి వ్యవహారాలతో కాదు. సరే, రైతు భరోసా ఇవ్వాలంటే లక్షల కోట్లు కావాలి, రైతు బంధు ఇవ్వాలంటే ఇంకో కావాలి, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలంటే ఇంకా లక్షల కోట్లు కావాలి. కుల జనగణనకు ఏడాది ఎందుకు పట్టింది? దిస్ ఇస్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కదా. మీరేమన్నారు? సహాయ సహకారాలు కార్యక్రమాలు అవలంబించాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచాలన్నా ఏ కులం వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, ఇతరులు ఎంత శాతం మంది జనాభాలో ఉన్నారో తెలిస్తే ఆ జనాభా ప్రాతిపదికను బట్టి ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్లకు సహాయ కార్యక్రమాలు అమలు చేస్తానని అన్నారు కదా. సో ఈజ్ ఇట్ నాట్ ఏ ప్రయారిటీ ఐటమ్? ఎందుకు ఏడాది తీసుకున్నాడు? పోనీ రాహుల్ గాంధీ గారి రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆఫీసర్ని అపాయింట్ చేసినాడు డెడికేటెడ్ కమిషన్ కింద. ఇవాళ డెడికేటెడ్ కమిషన్, నువ్వు ఒక కమిషన్ అపాయింట్ చేసినావు, బీసీ లీడర్ నాయకత్వంలోనే చేసినావు నువ్వు. పోనీ నీ కమిషన్లో నువ్వు కులాల ప్రాతిపదిక తీసుకొచ్చినావా? 2 మున్నూరు కాపులకు ఇచ్చినావు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఇద్దరు లేరా బీసీలు? వాళ్ళని ఇన్వాల్వ్ ఎందుకు చేయలేదు? ఒక్కొక్క కులానికి ఒక 300 కాపీకి ఇచ్చినావు, ఇంకొక వేరే కమ్యూనిటీకి ఇచ్చేది ఉండే, వాళ్ళు లేరా? ఎందుకు? నీకు నీ అడుగులకు అడుగులెత్తేవాళ్ళు కావాలి, నీ మాట నమ్మేవాళ్ళు కావాలి కాబట్టి నువ్వు అట్ట చేసినావు. పోనీ ఆ కమిషన్ అన్న పోనీ ఓకే రైట్ ఫైన్, 300 కాపులకు ఇస్తే మనకు అభ్యంతరం లేదు, యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళు బీసీలే. మరి అలాంటప్పుడు ఆ కమిషన్కే ఈ బాధ్యత ఎందుకు ఇవ్వలేదు? జనగణన వ్యవహారాలు జరిపేటువంటి ప్రక్రియ వాళ్ళకే ఎందుకు ఇవ్వలేదు? అంటే యూ డోంట్ ట్రస్ట్ నిరంజన్, దట్ ఈస్ వై యూ క్రియేటెడ్ ఆల్ దిస్ మెస్. తర్వాత ఒక సపరేట్గా ఒక ఆఫీసర్ని పెట్టినావు. ఎందుకు చేసినావు? అది ఒక్కరోజు ముందు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తుంటే హైకోర్టే చెప్పింది కదా సార్, మీరు అడ్వకేట్, హైకోర్టు చెప్పింది ఒకవేళ మీరు బీసీ కమిషన్ త్రూ రిజర్వేషన్స్ డిసైడ్ చేస్తే ఆ తీర్పు అట్లాగే జరిగింది. తెలంగాణలో మీరు డెడికేటెడ్ కమిషన్ ఆ తీర్పు వచ్చి 2 ఏళ్ళు అయింది సార్. ఆ తీర్పు వచ్చి ఆర్ కృష్ణయ్య గారు పిటిషన్ వేశారు కదా. ఎవరు? ఆర్ కృష్ణయ్య కంటే ముందు మేం వేసినాం కేసు. కేసు వేసినారు. ఎవరు? ఆధార్ పార్టీ అధ్యక్షుడు శేషగిరి నేతృత్వంలో నేను రిట్ పిటిషన్ వేస్తే ముఖ్యమంత్రి తన అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళని వీళ్ళ పంపి ఈ కేసులో ఏ రకమైనటువంటి అర్జెన్సీ లేదు అని చెప్పి 4 వారాల వాయిదా అడిగినాడు. జస్టిస్ కె శరత్ దగ్గర మా కేసు మొదట వచ్చింది, ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య కేసు వచ్చింది. అంటే అసలు యాక్చువల్లీ ఈ కేసుల మీద విచారణే జరపకుండా మొదట ట్రై చేసినాడు. నేను అడుగుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతెందుకండి, నువ్వు ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా తప్పులే జరగకుండా మళ్ళీ ఎందుకు కుల జనగణన మొదలెట్టినాడు? మళ్ళీ మొదలుపెట్టినా ఆయన ఏం అంటలేడు కదా. మిగిలిన వాళ్ళు 3.1% కావాలి, వాళ్ళు మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాలి. అది బోగస్ అండి. ఆయనకి అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా హీ హజ్ నో సిన్సియారిటీ ఇన్ దిస్ ఇష్యూ. కుల జనగణన జరిపేటువంటి ఆలోచన ఎప్పుడూ రేవంత్ రెడ్డి చేయలేదు. రాహుల్ గాంధీ గారి ముందు అతను మాట్లాడినప్పుడు ఏమన్నాడు? మా నాయకుడు చేయమన్నాడు కాబట్టి నేను చేసినా అన్నాడు. అన్నారు కదా, నిజం నాయకుడి ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. మీ నాయకుడు ఆశయం ఏం చెప్పినాడు? మీ నాయకుడు ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్ ఇది తీసుకొస్తా అన్నాడు.
కుల జనగణనను మొట్టమొదటి అంశంగా తీసుకొస్తున్నాడు. దేశవ్యాప్తంగా కుల జనగణన జరగాలన్నాడు. కుల జనగణన జరిగితేనే ఓబీసీలకు ఇతర కులాల వాళ్ళకి పరిపాలనలో సమభాగస్వామ్యం వస్తుందన్నాడు. అట్లాంటి ప్రధానమైనటువంటి అంశాన్ని పక్కకు పెట్టి నువ్వు మూసీ రివర్ ఫ్రంట్ తీసుకువచ్చి బీదల ఇండ్లు ఎందుకు కూలగొట్టినావు? అది ఏ రకమైన ప్రయారిటీ ఐటమ్ సార్? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు ఎందుకు రేషన్ కార్డుల సమ్మతి ముందుకు తీసుకురాలేదు? తర్వాత ఆర్థికమైనటువంటి ఏవైతే పెనుభారంగా ఉన్నాయో వాటినన్నింటి పక్కకు పెట్టినావు కదా. ఇదే ఆర్థికమైన వాళ్ళు బీఆర్ఎస్ తోనో ఇంకో పార్టీతోనో కంపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పండి. మీరు మీలాంటి మాట్లాడే వాళ్ళు 10 ఏళ్ళుగా ఏం చేశారు? మేము ఒక కార్యక్రమం తీసుకొని ఇనిషియేట్ తీసుకొని ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నాం. కులగణన ఎవరైనా చేసిరా ఈ దేశంలో? మేము ఇనిషియేట్ తీసుకొని లేట్ అయినా ఏదో చేసే ప్రయత్నం చేసినాం. వర్గీకరణ 35 ఏళ్ల పోరాటం మేము చేసినాం. రైతు రుణమాఫీ 22,000 కోట్లు గత 10 ఏళ్ళుగా కేసీఆర్ ఎంత చేసిండు, మేము ఎంత చేసినాం. వాళ్ళు అట్లా కంపేర్ చేసుకుని ఒక్కొక్క దానికి ఒక ఆన్సర్ వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఆన్సర్స్ కావా? ఒక విషయం నేను ఇప్పుడు ప్రశ్న మీ ప్రశ్న అడిగారు, నేను సమాధానం చేస్తాను. నేను అడుగుతున్నాను ఒక విషయం. అంటే కేసీఆర్ పరిపాలన లాగే మా పరిపాలన ఉంటుందని మీరు అధికారంలోకి వచ్చారా? కేసీఆర్ కంటే మెరుగైన పాలన తీసుకొస్తాను కదా. కేసీఆర్ మార్పు అన్నారు కదా, అదే కదా మార్పు తీసుకొస్తాం అన్నారు కదా. ఇది ప్రజాపాలన అన్నారు కదా. ప్రజాపాలన అని అన్నప్పుడు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నీ ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటిది నువ్వు ఎప్పుడు చెప్పాలా? రాష్ట్ర శాసనసభలో నువ్వు ఎప్పుడైతే అన్ని వైట్ పేపర్స్ తీసుకొచ్చినావో, గత ప్రభుత్వం మీద మన్ను పోయడానికి నువ్వు శ్రద్ధాశక్తులు ప్రదర్శించినావో, ఆనాడు అదే శాసనసభ వేదిక మీద ఇగో ఇప్పుడు బడ్జెట్లో ఈ శ్వేత పత్రాల ద్వారా మాకు తెలిసిన విషయం ఆర్థికమైన పరిపత్తి ఇట్లా ఉంది, ఈ రాష్ట్రం ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉంది, మేము ఇగో ఇట్లా బహుళంగా ఇన్ని కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినాము, కానీ ఇవి అమలు చేసే పరిస్థితి లేదు, వీటికి మేము ఈ టైం టేబుల్ ఇస్తున్నాము, ఈ టైం టేబుల్ ప్రకారంగా మేము ఖచ్చితంగా అమలు చేస్తామని ఎందుకు శాసనసభ వేదికలాగా చెప్పలేకపోయినారు? ఎందుకు ఇతరత్రమైన మీటింగ్లో చెప్పినారు? ఎందుకు అని అంటే శాసనసభలో ఒకవేళ వాగ్దానం చేస్తే, ఒకవేళ ఆ మాటను కాదంటే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ వస్తుంది. కాబట్టి శాసనసభ వేదిక మీదనేమో ప్రతిపక్షాల మీద ఇతర పక్షాల మీద దుమ్మెత్తిపోవడానికి వాడుకుంటాడు, ఎలక్షన్ ప్రచారాలకు వచ్చినప్పుడేమో వాగ్దానాలు చేస్తాడు. అదే రకమైన ఆలోచన అండి. మొట్టమొదటి చెప్పేది ఉండే 7 ఏడాది తర్వాత కుల జనగణన చేస్తా అని చెప్పేది ఉండే, 6 నెలల తర్వాత రైతు భరోసా ఇస్తా అని చెప్పేది ఉండే, ఇంకో 7 ఏడాది తర్వాత బంగారం ఇస్తా అని చెప్పని ఉండే, కళ్యాణ లక్ష్మిలో ఎవడు వద్దన్నాడు సార్? మీరు అట్లీస్ట్ లేట్ గా చేసినా మళ్ళీ లేట్ గా అనకండి, పర్లేదు అనే ఒక అంగీకారాన్ని కూడా కాదు రఘు ప్లీజ్. నేను లేట్ గా స్టార్ట్ చేయలేదు, ఇంకా కూడా స్టార్ట్ చేయకపోతుండే. పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే డ్రబ్బింగ్ వచ్చిందో, పార్లమెంట్ ఎన్నికల్లో రావాల్సిన సీట్లు రాకపోయిన తర్వాత ఈయన యొక్క పరిపాలన మీద ఎప్పుడైతే పార్టీ ఒక రకమైన రివ్యూ స్టార్ట్ చేసిందో, దే రియలైజ్ దట్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ అడ్హరింగ్ టు ది పార్టీ ఐడియాలజీ. ఇతను పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుకూలంగా వ్యవహరించడం లేదు అని ఈయన యొక్క వ్యవహారాల మీద ఎప్పుడైతే పార్టీ నిఘా పెట్టిందో, విషయాలను పరిశీలించడం మొదలెట్టిందో, ఈయనకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఢిల్లీలో సలహాలు ఇచ్చినారు. ఎందుకు రాహుల్ గాంధీ గారు నీతో మాట్లాడుతలేరు, ఎందుకు రాహుల్ గాంధీ గారు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు కదా. రాహుల్ గాంధీ మాకు పార్టీలో సోర్సెస్ ఉన్నాయి సార్. నేను మీలాగా జర్నలిస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో మాట్లాడతాడా? లేదు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య ఒక అగాధం ఏర్పడింది. ఎప్పుడు అసలు మహారాష్ట్ర ఎన్నికలప్పుడు ఇక్కడే అంతెందుకండి, ఇక్కడనే జరిగినటువంటి మీటింగ్ లోపల రాహుల్ గాంధీ ముఖం చూసినట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, కానీ రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదు. అతనికి తెలిసిపోయింది ఇతను వంచిస్తున్నాడు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఏ కోణంలో జరిగింది సార్? రేవంత్ రెడ్డి ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు అనే విషయాన్ని ప్రధానంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గ్రామానికి తీసుకుపోయినారు. ఒక దశ లోపల రాహుల్ గాంధీకి చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడికంటే ఎక్కువ డబ్బులు అక్కడ మహిళలకు ఇస్తాను. 3,000 మరి కామెడీగా అనిపిస్తలేదా? రాహుల్ గాంధీకి తెలియకుండానే హామీలు ఇచ్చారా? అదే కదా, రాహుల్ గాంధీ దేశంలో ఒక పెద్ద నాయకుడు, ఆయనకు తెలియకుండా ఇక్కడ బడ్జెట్ తెలియకుండా హామీలకి ఓకే చెప్పిండా? అదే కదా. నేను ఇప్పుడు చూడండి, మీరు 2 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకటి ఏమంటున్నారు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కార్యక్రమాలు అమలు చేస్తా అన్నారు. మరి రాహుల్ గాంధీ గారికి అభయహస్తం తయారు చేసేటప్పుడు, అయ్యా ఈ ఆర్థిక పరిస్థితిలో బాగలేదు, మామూలు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులో ఊబిలో ముంచింది, ఈ రకమైన పెద్ద వాగ్దానాలు మీరు చేయకండి సార్, మీరు చిన్నవి మేము ఏవైతే అమలు చేస్తామో గా రకమైనటువంటి వాగ్దానాలు చేయండి, ప్రభుత్వంలోకి వచ్చినాక మేము అమలు చేస్తామని ఎందుకని చెప్పలేదండి? ఎందుకు రాహుల్ గాంధీతో అన్ని విషయాల వాగ్దానం? సరే, ఇది సంగతి దేవుడరిగే సార్. ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నాయో పేద రైతాంగానికి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను తిరిగి తీసుకొని మళ్ళీ ఎవరి వాళ్లకు పంచిస్తా అన్నారు. దాంట్లో ఏమంత పెద్ద ఆర్థికమైన సమస్యలు ఉండే, దాన్ని ఎందుకు చేయలేకపోయినారు సార్? ఏవైతే ప్రభుత్వ భూములని కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది కదా,
ఆ భూములను ఎందుకు సేకరించలేకపోయినారు? పోనీ కాళేశ్వరం ప్రాజెక్టు లోపల లక్షల కోట్ల నష్టం జరిగింది అని అన్నాడు. ఎందుకు ఇమీడియట్గా రాగానే దాని మీద చర్యలు తీసుకోలేకపోయినాడు? ఓన్లీ మేడిగడ్డకే దాన్ని ఎందుకు పరిమితం చేసినాడు? కృష్ణారెడ్డి ఎవడైతే వీళ్ళందరి గురించి, నవీన్ మిట్టల్ వీళ్ళ గురించి రకరకాల మాటలు మాట్లాడినాడు కదా. ఈవెన్ మెట్రో ప్రాజెక్టు ఏవిఎస్ రెడ్డి కూడా వీడు రాజమండ్రి వాడు, వీడు ఆ రకంగా ఈ రకంగా తిట్టాడు కదా. సోమేష్ కుమార్, సుల్తానియా, జయేష్ అన్నాడా? బీహారీ మూట అన్నాడా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అద్దాలు వేయండి, ఈ అద్దాలు చెడిపోయినాయి, ఆయన ఈ అద్దాల నుంచి చూస్తున్నాడు, ఆయనకి ఏం కనబడదు అని అన్నావు. అదే అద్దాలు నువ్వు పెట్టుకొని చూస్తే నీకు కనబడాలని అద్దాలు పెట్టుకున్నావా, లేకపోతే ఇతరత్రమైన ఆలోచనలు చేసడానికి పెట్టుకున్నావా? ప్లీజ్ ఈ ప్రశ్న అడగాలి కదా. అంటే అవే ఏ ఫెయిల్డ్ పనిముట్లు ఉన్నాయో ఆ పనిముట్లతోనే నువ్వు పరిపాలన చేయాలని అనుకున్నప్పుడు నీ చిత్తశుద్ధిని అనుమానించాలా వద్దా?